బస్సుల వల్ల మాకు ఫుల్ ఇబ్బంది అవుతుందన్న. ఈ బస్సులు వచ్చినా కానీ మాకు ఆటో కిరాయిలు ఉంటలేవు. ఆటో డ్రైవర్లు అంతా ఆగమవుతారు. చిట్టీలు ఆగుతాయి. నెలకు వచ్చే వరకు కరెంటు బిల్లులు నెలకు 10-15 వేలు కిస్తీలు ఎన్నించి కట్టాలన్న. బస్సులు తీసుకొచ్చి పెట్టిళ్ళు ఇబ్బంది అవుతుందన్న. నేను ఆటో అమ్ముకునే పరిస్థితి వచ్చింది నాకు. నేను ఒక దగ్గర చిట్టెత్తుకొని మరీ ఫైనాన్స్ కట్టుకునే పరిస్థితి ఉన్నది నాకు. ఈ ఆటోలన్నీ ఇబ్బంది పడతాం కాబట్టి బస్సులు ఫ్రీ బస్సులు తీసేసి మాకు ఏదో న్యాయం చేయాలన్నా. మేము ఆగమయ్యేటట్టున్నదన్న పరిస్థితికి అంతే. ఈ బస్సులు తీసేసి మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలి అంతే. మేము ఆగమైపోయినాం. ఆటో డ్రైవర్లు అంతా తల్లడిల్తాళ్ళు. ఇంట్లో లొల్లీలు గొడవలు పంచాయతీలు అవుతాను. చిట్టీలు వచ్చి చిట్టీలు బండి గుంజుకోపోతాను అంటాడు. వీడొచ్చి బండి గుంజుకోపోతాను అంటారు. బస్సులన్నీ తీసేయాలన్నా. మాకు ఏదో ఒకటి న్యాయం జరగాలన్న. చేయాలి అంతే. దయచేసి ఒక న్యాయం చేయండి అన్న. బస్సులు మాకు మస్తు ఇబ్బంది అయిపోతాను. మేము ఆగమైపోతాం. కిస్తీలు వెళ్తలేవు నాకు. నెలకు 12,000 వెళ్తలేవు అన్న కిస్తీలు. రోజు నా 300-400 చిట్టీలు కట్టుకోవాలి. ఇల్లు కిరాయి కట్టుకోవాలి. కరెంటు బిల్లు కట్టుకోవాలి. మేము ఎట్లా తినాలి, ఎట్లా బతకాలన్న? ఇవన్నీ దయచేసి మీరు తీసేయండి అన్న. మాకు న్యాయం జరిగేటట్టు చూడండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయినప్పటి నుంచి ప్రైవేట్ బస్సులు ఫ్రీ అని, లేడీస్కి ప్రైవేట్ బస్సులు ఫ్రీ అని పెట్టినప్పటి నుంచి మా ప్రాబ్లం కనీసం గవర్నమెంట్ ఆలోచించకుండా ఆటోలు వీధిన పడిన సంగతి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు తెలుసు. అయినప్పటికీ ఎన్నోసార్లు మా యూనియన్ సంఘాలని మాట్లాడినప్పటి గురించి మీకు న్యాయం చేస్తానని చెప్తున్నారు. న్యాయం చేయడం లేదు. మాకు ఎలాంటి కిరాయిలు లేక మా కుటుంబాలు గడవక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మా బాధలను, మా కష్టాలను అర్థం చేసుకొని మాకు తగిన న్యాయం చేయాలని ఈరోజు ఆటోలన్నీ బంద్ చేయడం జరుగుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే రవాణా శాఖ మంత్రి గారు మేము ఆటోలకు తగు న్యాయం చేస్తామని చెప్పి ఎన్నోసార్లు మీడియాలో మాట్లాడారు. ఇప్పటివరకు ఖచ్చితమైన నిర్ణయం తీసుకోక కుటుంబాలు గడవక పరిస్థితుల్లో ఆటో వాళ్ళు కిరోసినాలు పోసుకొని సావడం, ఆటోలు కాలబెట్టుకొని సావడం ఎన్నో జరుగుతున్న వాళ్ళు చూస్తున్నప్పటికీ సరైన నిర్ణయం తీసుకోక ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మేము బతకడం చాలా కష్టమైంది. మాకు కూడా ఏదో ఒక దారి చూపెట్టాలి కదా. దీని గురించి అని పెద్ద ఎత్తున ఈరోజు భారత్ బంద్లో పాల్గొని ఆటో వాళ్ళు బంద్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏంటంటే గత ప్రభుత్వం సరే కొన్ని విషయాల్లో మాకు సేవ్ చేసింది, కానీ ఇప్పుడు ఏదైనా ఇంకొక మంచి జరుగుతుందని చెప్పి అందరం కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి మాకు ఇంకా మంచి జరుగుతుంది అనుకుంటే మాకే పెద్ద దెబ్బ పడింది అన్నమాట. దీని గురించే ఇవాళ పెద్ద ఎత్తున నిరసన తెలిపి మాకు తగు న్యాయం చేయాలని చెప్పి బంద్ చేయడం జరిగిందన్నమాట.